నా ఛానల్కి స్వాగతం. ఈరోజు హోమ్ మేడ్ మిల్క్ మేడ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. దీన్నే కండెన్స్డ్ మిల్క్ అని కూడా అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు: ప్యూర్ మిల్క్ ½ లీటర్, పంచదార 1 కప్పు, బేకింగ్ సోడా ½ టీ స్పూన్. ముందుగా స్టవ్ పై ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి. దీంట్లో కండెన్స్డ్ మిల్క్ కోసం తీసుకున్న ప్యూర్ మిల్క్ని పోసుకోవాలి. ½ లీటర్ పాలకి 1 కప్పు పంచదారని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని స్పూన్తో కలుపుకుంటూ పాలను వేడి చేసుకోవాలి. పాలు ఇలా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి, లేదంటే పొంగి కింద పోతాయి. అందుకని స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా పొంగు తగ్గిన తర్వాత స్టవ్ మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని స్పూన్తో కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా 10 నుండి 12 నిమిషాల వరకు మరిగించుకోవాలి. అంటే ½ లీటర్ పాలు ½ లీటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. చూసారుగా పాలు ఎంత చిక్కగా వచ్చాయో. ఇలా అంచుల వెంబడి చిక్కగా అంటుకున్న ద్రవాన్ని ఇలా స్పూన్తో పాలల్లో కలుపుకుంటూ మరిగించుకోవాలి. పాలు ఇలా చిక్కగా అయిన తర్వాత దీంట్లో బేకింగ్ సోడా వేసుకొని కలుపుకుంటూ మరొక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. ఈ మిల్క్ మరీ చిక్కగా అయ్యే వరకు పొయ్యి పైన ఉంచకూడదు. ఇది చల్లబడ్డాక మరీ థిక్గా అవుతుంది. మీరు చూస్తున్న విధంగా ఈ విధంగా అయ్యేలా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పాలని రూమ్ టెంపరేచర్లోకి వచ్చే వరకు అలాగే పక్కకు పెట్టుకోవాలి. చూసారుగా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మరింత థిక్గా మిల్క్ మేడ్ రెడీ అయ్యింది. చూసారుగా బజార్లో దొరికే విధంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మిల్క్ మేడ్ రెడీ అయ్యింది. ఈ మిల్క్ మేడ్ని ఎయిర్ టైట్ గాజు సీసాలో పోసుకొని నెల రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఈ మిల్క్ మేడ్ని ఐస్ క్రీమ్ ఇంకా స్వీట్ రెసిపీల్లోకి వాడుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు.
Please like, share and subscribe my channel. Thank you.